4వ రోజు మీలారేపాలో నిన్నటి కంటిన్యూ అండి. మాస్టర్స్, ఈ రోజుల్లో ఇలా మోసాలు ఇలాగా మనం అధికంగా చూస్తున్నాము. మరి మీలారేప అప్పుడే ఇట్లా జరిగింది అంటే డబ్బు అనేది ఎప్పుడైనా మనిషిని ఇట్లానే ఆడిస్తున్నదనే కదండి. ఏ యుగాలు చూసినా ఎప్పుడూ మనిషిలో డబ్బు ఆస్తి విషయాల్లో ఇలాగే కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు వాపోవటంలో అర్థమేమీ లేదేమో అనిపిస్తున్నది. చివరికి మా పాప విషయంలో అయితే మా మరిది అలానే చేస్తున్నాడు. ఈ ఏమని చెప్పాలి ఇదంతా కూడాను చెప్పలేం మాస్టర్స్. ఈ మానవ మనుగడ ఏమిటో, మనిషి డబ్బుతోనే ముడిపడిపోయింది, ఆస్తులతోనే ముడిపడిపోయిందని అక్రమంగా అనుభవించటం అంటే దీనికి ఒకటి ఉంటుందండి. స్పిరిచువాలిటీగా అయితే మనం ఒకరికి చేశాం కాబట్టి మనం అనుభవిస్తున్నాం, ఎక్కువ స్పందించకూడదు అంటూ ఉంటారు. ప్రతిదీ మనము చేసింది అనే దానికి అన్వయించుకునే దానికన్నా ఇది ఒక కొత్త అనుభవం ఏమోనండి. సో నేను తిరిగి ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు తోవ పొడుగున పేడను పోగు చేసుకుంటూ ఇంటికి చేరి తోటలోని మొక్కలన్నిటికీ చక్కగా ఎరువులు వేసి పాదులు చేశాను. నేను చేసే పనినంతా కిటికీలో నుండి ఆయన చూస్తూ, ఒక విద్యార్థి ఎదుట నేను ఎంతో ప్రేమ వాత్సల్యం కలవాడినని, కష్టపడి పని చేస్తానని నన్ను గురించి ప్రశంసించినట్లుగా తెలుసుకున్నాక నాకెంతో ఉత్సాహం కలిగింది. నా గురువు ప్రేమతో నన్ను పలకరించి నేను ఇంకా ఏం నేర్చుకోవాలనుకుంటున్నానో అడిగాక నా కుటుంబ కష్టాలన్నీ ఆయనతో ఏకరువు పెట్టాను. దానితో ఆయన మనసు కరిగి నా పట్ల జాలితో నిండింది. ఎంతో విలువైన కానుకలు సమర్పించిన వారికి కూడా ఇంతకంటే గొప్ప విద్యలు నేర్పడానికి నిరాకరించారని చెప్తూనే నా అభ్యర్థనను ఆయన అంగీకరించారు. అయితే ఆయన కూడా జాగ్రత్త పడ్డారు. నేను చెప్పిన కథ నిజమో కాదో తెలుసుకోవటానికి ఆయన నా స్వగ్రామానికి ఒక మనిషిని పంపించి అతను తిరిగి వచ్చి అంతా నిజమేనని చెప్పాక నన్ను పిలిపించి నాతో తగిన కారణం లేకుండా క్షుద్ర విద్యలు నేర్చుకుని మూర్ఖంగా ప్రవర్తిస్తావేమోనని ఇంతవరకు నాకు తెలిసిన విద్యలను నీకు నేర్పలేదు. నీ పరిస్థితి పట్ల నాకు సంతృప్తి కలిగింది కనుక ఇప్పుడు అన్ని విద్యలను నీకు నేర్పిస్తాను. ఇప్పుడు నీవు పై విద్యలు నేర్చుకోవటానికి సాంగ్ లోయలో ఉన్న పూర్వ విద్యార్థి దగ్గరకు వెళ్ళవలసి ఉంది. అతను గొప్ప తంత్రశాస్త్రవేత్త. వడగళ్ల వానను సృష్టించి వాటిని తన వేళ్ల చివరలతో ఎటు పడితే అటు నడపగల సమర్థుడు. అతనికివ్వడానికి అవసరమైన కానుకలను ఒక సిఫార్సు ఉత్తరాన్ని ఇస్తాను. అక్కడికి త్రోవ చూపటానికి నా కొడుకును వెంట పంపుతున్నాను. ప్రాణాలు తీయటం, నాశనం చేయడం నేర్చుకోవటానికి నా దగ్గరకు వచ్చిన వాళ్ళను అతని దగ్గరకు పంపిస్తాను. వడగళ్ల వానను కురిపించటం నేర్చుకోవటం కోసం ఎవరైనా అతని దగ్గరకు వస్తే నా దగ్గరకు పంపుతాడు. ఈ విధమైన ఒప్పందం మా ఇద్దరి మధ్య ఉంది. అందుచేత నువ్వు అతని దగ్గరకు వెళ్ళు అని చెప్పి తన కొడుకును నాతో పంపారు. కొత్త గురువు గారింటికి చేరగానే నన్ను ఆయన ఎంతో సంతోషంగా ఆహ్వానించి ఒక గుహలో ఉండి విద్యలను అభ్యసించాలని, కనుక పటిష్టమైన ఒక చిన్న గుహను నిర్మించుకొనమని నన్ను ఆదేశించారు. అది పూర్తయ్యాక దూరంగా ఉండి వినాశనం చేయగల విద్యలను అభ్యసిస్తూ 15 రోజులు గడిపాను. ఆ సాధన పూర్తవుతుండగా నాకు ఒక దేవత దర్శనమిచ్చి రక్తసిక్తమైన 35 తలలను నా కాళ్ల ముందు పడేసింది. మరునాడు ఉదయం నా గురువు నా దగ్గరకు వచ్చి ఇంకా 2 వ్యక్తులను బలి ఇవ్వాలని, వారిని కూడా చంపాలనుకుంటున్నానో లేదోనని నన్ను అడిగారు. మిగిలిన 2 మా పిన్ని బాబాయిలే కనుక నా పగ తీర్చుకుంటున్నప్పుడు వారు పడే దుఃఖాన్ని కళ్ళారా చూడాలని ప్రాణాలతో ఉంచదలిచాను. తర్వాత నా పగను ఎలా తీర్చుకున్నానో ఇప్పుడు వివరంగా చెప్తాను. ఆ రోజున మా పిన్ని బాబాయిల పెద్ద కొడుకు పెళ్ళి. చాలామంది అతిథులు ఆ ఇంట్లో ఆ పాటికే చేరుకున్నారు. మా కుటుంబంపై సానుభూతి గల కొందరు మాత్రం పెళ్లికి వెళ్ళటానికి ఉత్సాహం లేనందున ఆలస్యంగా బయలుదేరారు. వారంతా అప్పటికి నేను క్షుద్ర విద్యను అభ్యసించి ఉంటానని, త్వరలో వచ్చి పగ తీర్చుకుంటానని,
ఒకవేళ నేను ఆ సామర్థ్యంను పొందలేకపోయినా మా పిన్ని బాబాయిల పాపం పండి వారిని నాశనం చేసే రోజులు దగ్గర పడ్డాయని వారిలో వారు చర్చించుకుంటున్నారు. పెళ్ళి ఇల్లు కనబడేటంత దూరానికి వారు రాగానే నేను నా శక్తుల్ని ప్రయోగించాను. అప్పుడు ఏం జరిగిందంటే, ఒక పని మనిషి బావిలో నీళ్లు తోడుకొని పోవడాన్ని కోసం ఇంట్లో నుండి బయటకు వస్తూ గుర్రపుశాలలో నుండి పోతున్నందువల్ల అక్కడ దృశ్యాన్ని చూచి బిత్తరపోయింది. ఆ గుర్రపుశాలలో గుర్రాలకు బదులు పెద్ద పెద్ద సాలెపురుగులు, పాములు, తేళ్ళు ఆమె కంటబడ్డాయి. ఒక భయంకరమైన తేలు ఇంటికి మూల ఉన్న స్తంభాన్ని పెకలించి వేయడానికి ప్రయత్నిస్తున్నది. ఆ దృశ్యం చూసి ఆమె కెవ్వున కేక వేయడంతో అక్కడ ఉన్న గుర్రాలన్నీ బెదిరిపోయి బంధాలన్నింటినీ తెంచుకొని అటూ ఇటూ తోసుకోసాగాయి. ఈ గొడవల్లో ఒక గుర్రం పిల్ల వచ్చి మూల స్తంభంను బలంగా ఢీకొనడంతో స్తంభం కాస్త పక్కకు తొలగిపోయింది. దానితో ఒక్కసారి ఇల్లంతా కుప్పకూలిపోయింది. దాని కింద పడి 35 మంది అతిథులు చనిపోయారు. వారు ఆ ఇంటి శిథిలాల్లో ఊపిరాడక పడి ఉన్న గుర్రాల చెంతనే సమాధైపోయారు. ఆ శిథిలాల నుండి దట్టంగా దుమ్ము లేచి ఆ ప్రాంతాన్నంతా కప్పివేసింది. ఇల్లు కూలే శబ్దము ఈ వినాశనముకు ప్రత్యక్ష సాక్షిగా మిగిలిపోయిన పని మనిషి వేసిన కేకతో దగ్గరలో ఉన్న ఇంట్లో నుండి పేట బయటకు వచ్చి, అమ్మ త్వరగా రా, పిన్ని ఇల్లంతా కూలిపోయింది, దాని కింద పడి చాలామంది చనిపోయారంటూ మా అమ్మని పిలిచింది. మా అమ్మ తన చెవులను తానే నమ్మలేక పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. శిథిలాలను కమ్మివేసిన దుమ్ము పలచబడుతుండగా ఆమె కంటబడిన సర్వనాశనాన్ని చూసి విజయోత్సాహంతో పొంగిపోతూ ఇరుగు పొరుగు వారిని పిలిచి సమర్థుడైన తన కొడుకు పనితనమును చూపిస్తూ చివరిగా, నా కొడుకు నాకెంత కన్నుల పండుగ కావించాడు, ఈ ముసలితనంలో నాకెలాంటి తృప్తి కలిగింది, నిజంగా మేం పడ్డ కష్టాలకు విలువకు తగిన ప్రతిఫలం ఈనాడు లభించింది. ఈ రోజు నుండి బ్రతికి ఉన్నంత వరకు నేనెంతో సంతోషిస్తాను. ఇంతటి ఆనందకరమైన క్షణాలు నా జీవితంలో ఇంతకు ముందెన్నడూ అనుభవించలేదు అని ఆనందంతో అరిచింది. ఇదంతా వింటూ బయటకు వచ్చిన చుట్టుపక్కల వారిలో కొందరు ఆమె చెప్పిందంతా నిజమేనని భావించారు. మరికొందరు మాత్రం చనిపోయిన వారి పట్ల కొంచెం కూడా కనికరం చూపని కఠినురాలిగా ఆమెను భావించారు. ఆమె ప్రవర్తనకు వారంతా తగిన శాస్తి చేసేవారే, రకరకాలుగా హింసించేవారే. తొందరపడితే మళ్ళీ నేను మంత్రశక్తులు ప్రయోగిస్తానని భయపడి వెనుకకు తగ్గారు. ముందు నన్ను వెతికి పట్టుకొని చంపిన తర్వాత ఆమెను శిక్షిస్తే తమకెట్టి ప్రమాదం ఉండబోదని తలిచారు. ఇల్లు కూలినప్పుడు పిన్నితో పాటు సురక్షితంగా బయటపడిన బాబాయి మా అమ్మ మీదకు వచ్చి గొంతు పిసికి చంపబోయారు. అయితే ఇంకా ఇటువంటి వినాశనానికి సిద్ధంగా లేని గ్రామస్తులు ఆ పని చెయ్యనీక అడ్డుపడ్డారు. దీనికంతటికీ ఆయన సర్వ విధాల కారకుడేనని నిందించారు. తరువాత అందరూ కూడబలుక్కొని నన్ను హత్య చేయడానికి పథకం తయారు చేశారు. మా అమ్మ, అన్నగారు మాత్రం అందరిలోనూ ఆమె భావాలను వెల్లడి చేసినందులకు మెత్తగా చివాట్లు పెడుతూ ఒంటరిగా బయటకు రావద్దని, ఇంట్లోనే తలుపులు వేసుకొని ఉండమని హెచ్చరించారు. ఆ రోజున చావకుండా తప్పించుకున్న పని మనిషి మేము సంపదతో ఉన్నప్పుడు మా వద్దనే పనిచేసేది. నన్ను హత్య చేయటానికి చూస్తున్నారని, ఎలాగైనా ఈ వార్తను అందించి జాగ్రత్త పడేటట్లు చూడమని మా అమ్మకు రహస్యంగా వర్తమానం పంపించింది. వెంటనే అమ్మ తన పొలంలో సగాన్ని అమ్మగా వచ్చిన ధనాన్ని నాకెలా పంపాలా అని ఆమె చింతిస్తుంటే ఆశ్చర్యంగా ఆమె దగ్గరకు ఒక బిచ్చగాడు వచ్చాడు. అతనిని మా అమ్మ ఆహ్వానించి కొన్ని రోజులు అతనిని మా ఇంట్లోనే ఉంచి అతని నడవడిని పరిశీలిస్తూ నమ్మకస్తుడేనని, నాకు సందేశాన్ని అతని ద్వారా పంపించవచ్చని నిర్ణయించుకొని కొన్ని రోజులు అతన్ని పోషించి అతనికి కావలసినవి చిన్న చిన్న వస్తువులు కొనిపెట్టింది. ఆ బిచ్చగాని దగ్గర ఒక చినిగిపోయిన పాత బొంత ఒకటి ఉంది. దానిని బాగు చేసి ఇస్తానని అతని దగ్గర నుండి దానిని తీసుకొని ఒక చిరుగులో బంగారు నాణ్యాలు అమర్చి కుట్టి దాని మీద నల్లటి మాసిక వేసి ఆ మాసికల మీద నక్షత్రాలని చక్కగా కుట్టింది. ఆ బొంతను అతనికి తిరిగిస్తూ దానితో పాటు అందమైన బహుమానం ఇచ్చి నేనున్న ప్రదేశపు వివరాలను చెప్పి నాకు ఒక ఉత్తరాన్ని తీసుకొని వెళ్ళవలసిందిగా కోరింది.
ఆ తర్వాత ఆమె బిచ్చగాడు నా దగ్గర నుండి ఉత్తరం పట్టుకొచ్చినట్లుగా అందరికీ చెప్పమని పేటాకు చెప్పి అబద్ధపు ప్రచారం చేయించింది. ఆమె అందరినీ ఎంతగా మోసగించిందంటే తనే నేను రాసినట్లుగా ఉత్తరం సృష్టించి దానిని గ్రామస్తులందరికీ చూపించడానికి తన అన్నగారికి పంపింది. అందులో నాకెన్నో మంత్రశక్తులు ఉన్నవని, మాకెలాంటి హాని తలపెట్టినా వారిని అందరినీ నాశనం చేస్తానని ఏవేవో కల్పించి నేను రాసినట్లు రాసింది. దీనితో నా మీద కుట్ర పన్నిన వారి ఆవేశం అణిగిపోయింది. ఆ భయంతో వారి బాబాయికి నచ్చజెప్పి పిత్రార్జితం నుండి త్రికోణం అనే భూభాగాన్ని మా అమ్మకి ఇప్పించారు. దానినే నాకు డబ్బు పంపడానికి గాను అమ్మవలసి వచ్చింది. మా అమ్మ పంపిన యాత్రికుడు ఎలాగో తంటాలు పడి నేనున్న ప్రదేశం కనుగొని వచ్చి నన్ను కలుసుకొని మా అమ్మ చెల్లెల క్షేమ సమాచారంతో పాటు మా అమ్మ పంపిన ఉత్తరమును కూడా అందించాడు. ఆమె ఎంతో జాగ్రత్తగా ఆ పదాలను వ్రాసిన ఆ ఉత్తరం అంతా నాకు అర్థం కాలేదు. అందులో దాచి ఉంచిన బంగారం గురించి ఆమె వ్రాసింది అసలే అర్థం కాలేదు. మొదటిగా ఆమె నన్ను అభినందిస్తూ ఇల్లు కూలి జనం చనిపోయిన వైనమంతా వ్రాసి మా నాశనమును కోరుతున్న నలుగురి పొరుగువారి పంటలను వడగళ్ల వానతో నాశనం చేయమని కోరింది. నా హత్యకే జరుగుతున్న కుట్ర గురించి వ్రాసి నన్ను జాగ్రత్త పడమన్నది. తర్వాత నాకు తల తోక అర్థం కాని విధంగా ఇలా వ్రాసింది: నీకు డబ్బుకి ఇబ్బందిగా ఉంటే నక్షత్రాల వెలుగులో ఉన్న మబ్బుల చాటుగా దాగిన ఉత్తర దిశగా ఉన్న లోయలోకి వెతుకు. ఎంత గొప్పగా రాసిందండి ఆవిడ. అక్కడ మన బంధువులు 7 కనిపిస్తారు. వారు నీకు కావలసినవన్నీ సమకూరుస్తారు. నీవు ఆ లోయను కనుక్కోలేకపోతే ఈ సందేశం అందించిన యాత్రికుడు నివసించేదక్కడే. దీనిని గురించి ఇతరులు ఎవరినీ అడగవద్దు. ఇదంతా నాకు గందరగోళంగా ఉంది. నా సంగతి కానీ అందులో నివసించే మా బంధువుల గురించి కానీ ఏమీ తెలియదు. దానిని గురించి నేను అడిగిన ప్రశ్నలకు వార్తాహరుడేమీ చెప్పలేకపోయాడు. నేనెంత మంత్రవేత్తనో ఇది కూడా అంత ఇంద్రజాలంగా నాకు అనిపించింది. అందువలన నేను ఆ ఉత్తరాన్ని నా గురువుకు చూపించాను. పగ సాధించుకున్న తర్వాత కూడా ఇంకా వడగళ్ల వానను కోరుతున్న ఆమె కోరిక గురించి ఆయన అబ్బురపడ్డారు. అయితే నా సమస్య ఆయన ఏ విధంగా పరిష్కరించలేకపోయారు. అయితే ఆయన భార్య మట్టుకు స్త్రీలకున్న సహజమైన మెలకులతో నా సమస్యను సునాయాసంగా తీర్చింది. ఆమె నా దగ్గరకు వచ్చిన యాత్రికుని పిలిచి అతనిని కొద్దిసేపు జాగ్రత్తగా పరిశీలించాక ఒక పెద్ద మంటను వెలిగించి అతను తాగటానికి బీరునందిస్తూ చాకచక్యంగా అతని బొంతను లాక్కొని దానిని కప్పుకొని గదిలో అటు ఇటు ఆడుతూ అక్కడి నుండి తప్పించుకుని మేడ మీద గదిలోకి వెళ్ళి బొంతపై కుట్టిన నల్లని మాసికను తీసి మా అమ్మ దాచిన బంగారు నాణ్యాలను బయటకు తీసింది. తర్వాత బయటకు బొంతను ఎప్పట్లాగా కుట్టేసి అతడికి మళ్ళీ ఇచ్చేసి ఆ రాత్రి అచ్చట ఉండమని కోరింది. అతను నిద్రపోయాక నా దగ్గరకు వచ్చి త్వరగా మీ గురువుగారు పిలుస్తున్నారని పిలిచింది. వారి గదిలోనికి నేను వెళ్ళగానే ఆమె 7 బంగారు నాణ్యాలను నా చేతిలో పోసింది. నేను ఎలా కనుగొన్నారని అడిగాను. మీ అమ్మగారు చాలా తెలివిగలది నాయనా. ఉత్తర దిక్కుగా ఉన్న లోయ ఆ యాత్రికుడి బొంత. ఉత్తర దిక్కుగా ఉన్న లోయలోకి సూర్యరశ్మి ప్రవేశించదు. అలాగే బొంతలో నుంచి కూడా సూర్యరశ్మి ప్రవేశించలేదు. ఆమె కుట్టిన మాసిక నక్షత్రాలే మబ్బుకు నక్షత్రాలకు సంకేతం. ఆమె ఆ ధనం గురించి ఆ యాత్రికుని అడగమని చెప్పడంతో నీ దృష్టిని అతని వైపుకు మళ్లించమని భావం అంటూ తనెలా కనుగొన్నదో వివరించింది. ఆమె సాధించలేని ఆ సంకేతం మాకు పిల్లలాటగా అనిపించింది. పురుషులమైన మేము ఆ స్త్రీ చూపిన తెలివితేటలకు ముగ్ధులమైనాము. అప్పుడే మా గురువుగారు అన్నారు, తపోశక్తి స్త్రీలకు సహజ గుణమని మరోసారి ఇప్పుడే రుజువైంది. తరువాత నేను ఆ యాత్రికునికి చిన్న పారితోషికాన్ని, గురుపత్నికి పెద్ద బహుమతిని ఇచ్చాను. 3 బంగారు నాణ్యాలను మా గురువుగారికి ఇచ్చి వడగళ్ల వాన కురిపించటంలో నా ఇష్టమొచ్చిన రీతిగా నడిపించటం నేర్పమని కోరాను. అయితే ఆయన చేసుకున్న ఒప్పందం ప్రకారం నేను మంత్ర విద్యల్ని అభ్యసించిన ఇదివరకటి గురువు వద్దకే నన్ను పొమ్మని సూచిస్తూ ఆయనకి ఇవ్వడానికి ఒక ఉత్తరం, ఒక తలగుడ్డ నాకు ఇచ్చి పంపారు. థ్యాంక్ యూ.